నువ్వు ప్రజల కోసం బతికితే ఆ ప్రజలందరూ నీతోని ఉంటారు అనేటువంటి ఒక నానుడి యథార్థం అది. అందుకే ఈరోజు కాబట్టి సీనన్న చాలా మందికి సీనన్న తెలవకపోవచ్చు, కానీ మార్క్సిస్ట్ పార్టీకి మాత్రం ఆయనకు అప్పచెప్పినటువంటి పని టౌన్ పార్టీ కార్యదర్శిగా కావచ్చు, టౌన్ కమిటీ సభ్యుడిగా కావచ్చు, శాఖ కార్యదర్శిగా కావచ్చు, ఈరోజు మన జరిగినటువంటి జిల్లా మహాసభ లోపల జిల్లా కమిటీ సభ్యుడిగా మహబాద్ టౌన్లో 2వ టౌన్ కార్యదర్శిగా ఆయన ఎన్నడూ కూడా నాకు ఈ బాధ్యత కావాలి పార్టీలో అని చెప్పి ఏ ఒక్కరోజు అడగలేదు. కానీ ఆయనలో ఉన్నటువంటి సైద్ధాంతిక పటత్వం, నిక్కచ్చితత్వం, అంకిత భావం, వీటన్నిటి ఆసరాగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం నిర్ణయించి నువ్వు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉండాలన్నప్పుడు చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేనేదో వ్యాపారం చేసుకుంటూ పనిచేస్తున్నా, నాకెందుకు ఈ పార్టీ పదవి మీరు ఇస్తున్నారు అన్నప్పుడు, సీనన్న నువ్వు నీ వ్యాపార వ్యవహారాలను తగ్గించుకొని మార్క్సిస్ట్ పార్టీకి నా మిగిలిన జీవితాన్ని ఇస్తానని చెప్పి వివిధ సందర్భాల్లో చెప్పడమే కాదు, ఆచరణలో నువ్వు చేస్తున్నావు. నీ పనికి ఒక గుర్తింపే కాదు, పార్టీకి ఒక అవసరం ఉంది, నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి టీంలో ఉండాలి అన్నప్పుడు మరి మాట్లాడకుండా బాధ్యతలు తీసుకొని ఏ ఒక్కనాడు వెనుదిరగకుండా ఆయన నిర్వహిస్తున్న క్రమంలో ఇవాళ 2.5 మాసాలు సరిగ్గా డిసెంబర్ 21 నాడు స్ట్రోక్ వస్తే 22 ఉదయం వారి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్యమైన నాయకత్వం కూడా హైదరాబాద్కు వెళ్ళి రాష్ట్ర నాయకత్వంతో మాకున్న పరిమితమైనటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించి ఆ కామ్రేడ్ను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం. కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతైనా మేము సిద్ధమే అని చెప్పి కుటుంబం సిద్ధపడ్డది. చాలా మంది వాళ్ళ బంధువుల పిల్లలు, అక్కచెల్లెళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు రాత్రులు పగళ్ళు చాలా మంది అక్కడ ఉండి హాస్పిటల్లో ఉండి బతికించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన భౌతికంగా నిన్న మన నుంచి దూరం అయ్యాడు. అయినా ఇప్పుడు ఆయన ఏదైతే ఆశయం కోసం ఈ ఆకలి, పేదరికం, అవమానం, అంటరానితనం, అంతరాలు లేనటువంటి కొత్త సమాజం కావాలి, అది సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అని చెప్పేటువంటి మార్క్సిజం, లెనినిజం వెలుగు లోపల ఎర్ర జెండా నీడ లోపల ఆయన పయనించాడు. దాన్ని విశ్వాసంగా పనిచేస్తున్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ ఆయన మరణం సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ, అన్నా నువ్వు చనిపోయినా నీ ఆశయాన్ని మోసుకపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇది మా శపథం. నీ భౌతిక గాయం దగ్గర మేము ఏ అవకాశాలు వచ్చినా ఎక్కడికి పోకుండా ఎర్ర జెండాను భుజాన పట్టుకొని నువ్వు మిగిలిపెట్టిన ఆశయాన్ని తీసుకుపోతావని చెప్పి ఇవాళ మరొకసారి ఆ కామ్రేడ్కు ఘనమైన నివాళులు జిల్లా పార్టీ తరఫున అర్పిస్తూ, వారి కుటుంబం ప్రధానంగా భార్య పద్మ ఆనాడు మాతోని అంబులెన్స్లో ఎక్కింది. నిన్న మేము పోయి మళ్ళా అంబులెన్స్లో వస్తుంటే మాతో వచ్చింది. ఈ 75 రోజులు నేను చూసా ఈ ఊరు ఎట్టుంటుందో, ఈ పరిసరాలు ఎట్టుంటాయో మొత్తం కూడా తానే అన్నయ్య భర్తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. అందుకే అంత పట్టుదలతోని భార్య కావచ్చు, బంధువులు కావచ్చు, సోదరీమణులు, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు కూడా, పెద్దక్క అయితే ఎప్పటికీ ఆన్నే కనబడేది హాస్పిటల్లో, అందరూ ప్రయత్నం చేశారు. అయినా మిత్రులారా, ఆయన మా మధ్య లేకపోవటం మా పార్టీకి కాదు, ఆ కుటుంబానికి తీవ్ర నష్టం, పార్టీ కూడా తీరని లోటుగా భావిస్తూ వారికి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ నాగయ్య గారిని నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను.